ఓకే. 'నవీన్ పోలిశెట్టి'ది 'అనగనగా ఒక రాజు' సంక్రాంతికి వస్తుంది. దాని ప్రోమో రిలీజ్ చేసిర్రు. థియేటర్‌లో రిలీజ్ చేసినట్టు ఓజీ. నాకైతే పెట్టలేదు. అప్పుడు నేను చూడలేదు. సో చూసేద్దాం. ఎక్సైటెడా అంటే మాత్రం 'నవీన్ పోలిశెట్టి' కోసం వెయిటింగ్. చాలా రోజులుగా వెయిటింగ్. సో ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఇట్. తర్వాత మాట్లాడేసుకుందారండి. ఓకే. 'శ్రీకర నమస్కారం. స్టూడియోస్'. నేను వేసుకున్న ఈ జ్యువెలరీ 24 క్యారెట్ బంగారం 0% వేస్టేజ్ అండ్ క్వాలిటీ. ఏంటిది జ్యువెలరీ యాడ్లుకుంది? ఇది జ్యువెలరీ యాడ్ కాదు, మన సినిమా అనగనగా ఒక రాజు ప్రమో వీడియో అమ్మా. ఓ ఆ, సారీ జ్యువెలరీ యాడ్ కాదు. చేస్తావు కదా? పక్క పక్క ఇప్పుడు చేస్తాను. Correct, Vijay. రెడీ Okay. రెడీ ఓకే. రెడీ. జ్యువెలరీ నమస్కారం. అనగనగా ఒక రాజు ఈ సినిమాలో నేను వేసుకున్న ఈ జ్యువెలరీ 24 క్యారెట్ బంగారం 0% కట్ 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 కట్. ఇది జ్యువెలరీ యాడ్ కాదమ్మా, మన సినిమా గురించి మాట్లాడు. నీకు దండం పెడతాను ప్లీజ్. నేను హీరోయిన్ ని. బంగారం చూస్తే జ్యువెలరీ యాడ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. పొద్దున్నే ఒక జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేసి వచ్చాను. ఆపేసేయ్. ఓకే. అర్థమైంది. ఓ పని చేయరా. అనగనగా ఒక రాజు మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీస్ తో రండి, పండక్కి హాయిగా నవ్వుకుందాం. సీ ఆల్ ఇన్ థియేటర్స్. విన్నారుగా, అనగనగా ఒక రాజు 24 క్యారెట్ బంగారం 0% చిచ్చి 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 క్వాలిటీ. నైస్ నైస్. ఇది అమ్మ బంగారం ఏంటి రథానం. ఓకే. నైస్ నైస్. ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఏమనిపించిందంటే కామెడీ బాగా సెట్ అవుతుంది. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ బాగానే లైక్ ఏదైతే నవీన్ పోలిశెట్టి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఉన్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ డబ్బింగ్ ఏంటి అంటే లైక్ ఎవరో టెక్నికల్ అది యాడ్ లెక్క చేయాలని చెప్పేసి అట్లా ఇచ్చిరా, లేని సినిమాలో కూడా అట్లే ఉంటుందా కొంచెం డౌట్ వస్తుంది. అది అండ్ ఫన్ ప్రామిస్ చేస్తుంది కాబట్టి అది బాగా చూపిస్తే హ్యాపీ. నాకు అంతకంటే ఇంకేమొద్దు. ఐఎమ్ హ్యాపీ టు సీ దట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నవీన్ పోలిశెట్టి సినిమా. ఐఎమ్ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్. మస్తు అనిపిస్తుంది కనుక కాంటెంట్ కానీ చేసే కానీ. ఐ వాంట్ అన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్. చాలా చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తాను. 2017లో ఎప్పుడు వచ్చింది ఆ మూవీ, 2019 అనుకుంటా వచ్చింది. రియల్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. అండ్ అది పెద్ద స్కేల్ వెళ్తుంది, జనరల్గా వెళ్తుంది కానీ అది పెద్ద స్కేల్ వెళ్ళొద్దు, చిన్న స్కేల్లోనే ఉండాలి. నాకు అది కావాలని ఉంది. అది రాదు ఖచ్చితంగా కాదని ఫీలింగ్. బట్ నవీన్ పోలిశెట్టి ఈజ్ రియల్లీ టైం ఎక్కువ తీసుకుంటున్న ఫీలింగ్ ఒకటి ఉంది. ఈయన అడివిశేష్ వీళ్ళందరూ టైం తీసుకుంటారు, ఆయన వాళ్ళే రాసుకుంటారు కాబట్టి అది వేరే విషయం. కానీ డైరెక్టర్ మారిద్దరికి. అండ్ ఆల్సో సంక్రాంతి బికేమ్ వెరీ బిగ్ అగైన్. రాజాసాబ్ యూఆర్ గెట్టింగ్ అండ్ ఆల్సో జననాయకన్ యూఆర్ గెట్టింగ్. మన శంకర వరప్రసాద్ గారు ఈజ్ కమింగ్. వీటి మధ్యలో అనగనగా ఒక రాజు మేబీ పోస్ట్పోన్ అయితే అని నేను అనుకున్నా, కావట్లేదు. హ్యాపీ టు సీ దట్. January 14th వస్తుంది. లైక్ వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో దగ్గర 1.5-2 years అవుతుందా దీని మీద అనౌన్స్ చేసి. సో అదే జరుగుతుంది కాబట్టి బాగుంటే హ్యాపీ. నాకైతే మాత్రం నచ్చింది ఇది. అంటే లైక్ ఎక్కడైతే ఏంట్రా క్రింజ్కి వెళ్తుంది, క్లీషేకి వెళ్తుంది అనే టైంలో మంచి జోక్స్ వేసి నవ్విస్తున్నాడు. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. చూద్దాం ఎట్లా ఉంటుందో. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. లెట్స్ సీ. కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి మామ ఈ ఛానల్లో కొట్టేసి ప్లీజ్. బై.